ఆ గ్రామానికి కీడు సోకిందా? ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వల్ల అరిష్టం జరుగుతోందా? వరుస మరణాలు ఆ గ్రామాన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? 90 రోజుల్లో 29 మంది గ్రామస్తులు పిట్టల్లా రాలిపోయారు. అంతుపట్టని రోగం ఆ గ్రామంపై ఎందుకు పంజా విసురుతోంది? వైద్యాధికారులకే అంతుపట్టని రోగం ఏమై ఉంటుంది? తురకపాలెం ఇప్పుడు ఈ ఊరు గుంటూరు జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతోంది. గుంటూరు నగరానికి కూతపేట దూరంలో ఉన్న తురకపాలెంలో 3 నెలల్లో 29 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 22 మంది పురుషులు కాగా 7 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారే ఉన్నారు. ఇదే ఇప్పుడు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఒకరి దశ దిన కర్మ ముగిసే లోపే మరొకరు పాడెక్కడం జరుగుతూ ఉండడంతో ఊర్లో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని ఒక కాలనీ వాసులే అధికంగా చనిపోవడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో పర్యటించారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గ్రామంలోని నీళ్ల శాంపిల్స్, ప్రజల రక్త నమూనాలు సేకరించారు. వాటిలో ఎలాంటి తేడా లేకపోవడంతో మరణాలకు గల కారణాలు మిస్టరీగా మారాయి. గ్రామంలో తాగునీరు బోరు చుట్టూ కలుషిత నీరు చేరిందన్న అనుమానంతో ఆ బోరు నుంచి వచ్చే నీరు తాగడం ఆపేశారు. ఇదే క్రమంలో గ్రామస్తుల మెదడులో మరో మూఢనమ్మకం మొదలైంది. 5 నెలల క్రితం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ జరిగింది. గ్రామానికి 4 దిక్కుల పొలిమేరల్లో గీటురాయిని ప్రతిష్ఠించారు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గీటురాయి కొంచెం పక్కకు ఒరిగిపోయింది. దీంతో గ్రామంలో అరిష్టం జరుగుతుందని ఆ సామాజిక వర్గం కాలనీ వాసులు వాపోతున్నారు. గ్రామ పెద్దలకు పలుమార్లు రాయిని సరిచేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. మరోవైపు ఇవన్నీ వట్టి మూఢనమ్మకం కాలే అని కొట్టిపారేస్తున్నారు. దీంతో గ్రామంలో రాత్రిపూట బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. ఆ గ్రామానికి కీడు సోకిందా? ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వల్ల అరిష్టం జరుగుతోందా? వరుస మరణాలు ఆ గ్రామాన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, 90 రోజుల్లో ఇంతమంది చనిపోవడం, దాని వెనుక రక్త నమూనాలు సేకరించినా కూడా, వైద్య పరీక్షలు చేసినా కూడా ఏం తెలియట్లేదు అంటున్నారు. సో ఏం చెప్తున్నారు? మరి దీనికి పరిష్కార మార్గాన్ని ఏం సూచిస్తున్నారు? ఏం జరుగుతోంది అసలు ఆ ఊర్లో? శీలా, ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ పంచాయతీ కార్యాలయం నుంచి ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎంలు కానీ, అంతేకాకుండా జిఎన్ఎంలు కానీ, దాంతోపాటు ఆశా వర్కర్లు, అంతేకాకుండా అధికారులు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటింటికి తిరిగి కూడా రక్త నమూనాలు, యూరిన్ టెస్టులు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి డిస్పాచ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ రక్త పరీక్షలు మొత్తం కూడా నమూనాలు సేకరించి ఆ తర్వాత ల్యాబ్కు పంపిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే 3 రోజులు గడుస్తున్న 72 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిపోర్ట్లు, నమూనాలు కానీ రాలేదు. అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ రాలేదు. సో దీనిపై మనతో మాట్లాడడానికి గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఆమె మాట్లాడున్నాం. మేడం, చెప్పండి, ఏంటి ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్టనా? అంతేకాకుండా కూడా ఎలాంటి బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు? ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? మనకి ఈ తురకలపాలెం విలేజ్లో ఆల్మోస్ట్ మనకు 31st నుంచి మనము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ జీజీహెచ్ నుంచి, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి అందరూ ఎక్స్పర్ట్స్ 6 డిపార్ట్మెంట్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడే ఉంటున్నారు. అలా విధంగా మనకి ఎయిమ్స్ నుంచి కూడా ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రూట్ కాజ్ ఏంటనేది అనాలిసిస్ కోసం వాళ్ళంతా ఫీల్డ్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 14 టీమ్స్ సర్వేలెన్స్ టీమ్ అనేసి పెట్టి ఇంటింటికి వెళ్ళి సిమ్టమాటిక్ వాళ్ళని మనం పిక్ చేసుకుంటున్నాము. అలాగే ఎవరైనా అంటే అబవ్ 18 ఇయర్స్ వాళ్ళందరికీ కూడాను ఈ శాంపుల్ కలెక్షన్ టీమ్స్ మనం 50 పెట్టాము.
అది శాంపుల్ కలెక్షన్ టీం ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను ఈ 41 పారామీటర్స్తో ఉన్న టెస్ట్లన్నీ కూడాను చేస్తున్నాము. ఇప్పుడు మనకు సర్వేలో ఎవరైనా సరే ఫీవర్ మోర్ దెన్ 1 వీక్ లేదా 7 days ఉన్న వాళ్ళని హై రిస్క్ కింద చూసుకొని వాళ్ళని మనము కల్చర్ చేసినాం, బ్లడ్ కల్చర్ చేసుకుంటున్నాము. ఇప్పటిదాకా మనం 62 మందికి మనం తీసుకోవటం జరిగింది. సో అందులో మనకి వచ్చింది కానీ రిజల్ట్స్ కొన్ని వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 14 నెగిటివ్ వచ్చాయి. తర్వాత ఒక 6 కేసులు గ్రామ్ పాజిటివ్ బ్యాసిల్, అది వేరే కోకే వచ్చింది. సో మిగిలినవి మనము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల మనకి ఆల్ డిపార్ట్మెంట్స్, మనకు పంచాయతీరాజ్ అయితేనేమి, శానిటేషన్ వరకు, తర్వాత మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొత్తం డ్రైనేజ్ క్లీన్ చేయటము, తర్వాత యాంటీ లారల్ మెజర్స్ తీసుకోవటం, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటే విలేజ్ అంతా కూడా మొత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే మనము ఇక్కడ మన హై రిస్క్ అనుకున్న వాళ్ళని నిన్న 4 షిఫ్ట్ చేయడం జరిగింది జీజీహెచ్కి అబ్జర్వేషన్లో పెట్టడానికి. అలాగే ఇంకెవరైనా ఉంటే ఈ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ టీంలో హై రిస్క్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని జీజీహెచ్కి షిఫ్ట్ చేస్తాము. అసలు ఈ వైరస్ అనేది లేకపోతే బ్యాక్టీరియా ఏంటనేది క్లారిటీ ఏమైనా వచ్చేస్తుంది? అది వైరస్ కాదు, బ్యాక్టీరియానే సస్పెక్ట్ చేస్తున్నాము. అది ఏంటన్నది ఇప్పటిదాకా మనం వచ్చిన రిజల్ట్స్ ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో మనకి కన్ఫర్మ్గా తెలియాలంటే ఒక 2 days పడుతుంది. సో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకు కన్ఫర్మేషన్ రావాలి. సో అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనకు ఎక్స్పర్ట్ టీం వాళ్ళందరూ కూడాను వచ్చి హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. తర్వాత ఈ డెత్ అయిన ఏవైతే అయ్యాయో 29 డెత్స్ కూడాను డెత్ ఆడిట్ జరుగుతుంది. ఈచ్ కేస్ షీట్స్ తీసుకొని అందులో చూసుకుంటే 6 హోమ్ డెత్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్లోనే అయ్యాయి. సో అక్కడి నుంచి కూడాను అన్ని కేస్ షీట్స్ అవన్నీ తీసుకొని అనాలిసిస్ చేస్తున్నారు ఎక్స్పర్ట్ కమిటీ. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది? అంటే ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ అనేది 30వ తారీఖు నుండి పెడుతున్నాం అండి. ఇక్కడ మెడికల్ కాలేజీ నుండి జనరల్ మెడిసిన్ వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్లు, తర్వాత అందరూ ఇన్వెస్టిగేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ అందరితో పెడుతున్నాం. ప్లస్ ప్రతిరోజు 14 టీమ్స్ అనేది హౌస్ టు హౌస్ సర్వేకి వెళ్తున్నాయి. అలాగే శాంపిల్ కలెక్షన్స్ కూడా 50 టీములను వేసామండి. 50 టీముల్లో నిన్న వచ్చే వరకు 895 శాంపిల్స్ అనేది కలెక్ట్ అయినాయి. విజయవాడ, తెనాలి, తర్వాత గుంటూరు జీజీహెచ్కి పంపడం జరిగింది. ఇప్పుడైతే ఫీవర్లు కొంచెం తగ్గినాయండి, ఫీవర్లు తగ్గుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది సాయిల్లో ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా బర్కోడేలియా సూడోమెలై అని ఆ బ్యాక్టీరియా అండి. అదేంటంటే ప్యాడీ ఫీల్డ్లో ఇలాంటిలో ఉంటుంది. సో ఏదన్నా ఈ షుగర్ పేషెంట్లు, క్రానిక్ డిసీజులు ఉన్న పేషెంట్లు మోర్ ప్రోన్గా ఉంటారు. అంటే దానికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది ఆ నేలలో నుండి మన కాళ్ళల్లో పగుళ్ళు ఉన్న, గాయాలు ఉన్న వాటి గుండా ఈజీగా వచ్చేస్తుంది. సో దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈజీగా క్యూర్ అవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం దీన్ని ట్రీట్మెంట్ కొంచెం క్యూర్ అనేది కొద్దిగా 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్. అక్కడే ప్రాబ్లం అవుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడం. అందుకని ప్రజలందరూ సహకరించి, ఇది మన విలేజ్కి పెట్టిన మంచి ఫెసిలిటీ కాబట్టి సో ఇది అందరూ వినియోగించి ముందుకు వచ్చి టెస్టులు చేయించుకుంటే వాళ్ళకి ఏదైనా ఉంటే తెలుస్తుంది. సో అదే దాదాపుగా 5,000 రూపాయలు టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. 41 టెస్టులు అనేది ఫ్రీగా చేస్తున్నారు. అన్ని శాంపుల్స్ అనేది క్వాలిటీ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో అదండి సిచ్యువేషన్ అనేది. కొంచెం అయితే జనాల్లో కొంచెం ఈ ఫీవర్లు ఇవి తగ్గినాయి, బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేషన్ సాయిల్ టెస్ట్ అలాంటివి చేశారండి. సాయిల్ టెస్టింగ్ అనేది 8 ఏరియాల్లో చేశారు. సో 8 ఏరియాలు చేశారు. అది టెస్టింగ్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అంతేకాకుండా డ్రైనేజ్ కానీ, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ అలాంటి చర్యలు తీసుకుని ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారా? వాళ్ళు కాల్చేసి అలా మైక్ ద్వారా ప్రతిరోజు అండి ఉదయం సాయంత్రం ఈ అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నాం. అంటే ఇప్పుడు సీజనల్ డిసీజ్ కాబట్టి అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత కాచి చల్లార్చి నీళ్ళు తాగటం. ఇదేంటంటే మెయిన్గా వచ్చింది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల మనకి ఇక్కడ విరోచనాల కేసులు కానీ, వాంతుల కేసులు కానీ మనకు ఐడెంటిఫై కాలేదు. సో మనకు అవి మాత్రం ట్యాంకర్స్ ద్వారా మనకు ఉదయం సాయంత్రం అనేది వాటర్ వస్తుంది, మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అలాగే మలేరియా వాళ్ళు యాంటీలావరల్ ఆపరేషన్స్, ఫాగింగ్ ఇవన్నీ చేస్తున్నారండి. ఇవన్నీ చేస్తున్నారు. డ్రైనేజ్, మన పంచాయతీ సిబ్బంది డ్రైనేజ్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రజలకు కూడా వాళ్ళకి ఈ అవగాహన అనేది మాది స్పెషల్ టీం పెట్టామండి. దీనికి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ టీం కూడా ఒకటి పెట్టాం స్టేట్ నుండి. సో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అలాగే ఒక అవేర్నెస్ అనేది టీం అనేది మనం జిల్లా నుండి హెల్త్ ఎడ్యుకేటర్స్తో పెట్టాం. వాళ్ళు హౌస్ టు హౌస్ చేస్తున్నారు, ఇది అవేర్నెస్ కూడా ఇస్తున్నారు. సో ఇది
సో ఇది మనం చూసుకుంటాం. స్టేట్ నోడ్ లాగా మేడం గారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఎలా గ్రామంలో ప్రజెంట్ కంట్రోల్లోనే ఉందండి. ఓపీకి కూడా మామూలుగా మెడికల్ క్యాంప్స్ దగ్గర కూడా తక్కువ మందే వస్తున్నారు కాబట్టి సిచ్యుయేషన్ కొంచెం కంట్రోల్లోనే ఉంది. అంతా టీమ్స్ అన్నీ వచ్చాయి. నిన్న వచ్చి ఎయిమ్స్ నుంచి కూడా ఎక్స్పర్ట్ కమిటీ టీంని పిలిపించాము. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారండి. అది ప్రజెంట్ ప్రజల్లో కూడా ఒక అవగాహన కానీ వాళ్ళలో భయాందోళన అలాంటివి కూడా ఏమన్నా వాళ్ళకి చెప్పగలిగారా? ఫీడ్బ్యాక్ అవేర్నెస్ సైకియాట్రీ డాక్టర్ కూడా పిలిపించామండి. వాళ్ళకి ఏదైనా అపనమ్మకాలు అవి ఏమన్నా ఉంటే కూడా కౌన్సిలింగ్ ఇప్పించి కొంచెం భయపడొద్దని కూడా చెప్తున్నాం. గ్రామంలో శానిటేషన్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అట్లా వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ కూడా అందరూ సహకరిస్తారు. ప్రజలు ఎవరో కొద్ది మంది అయితే అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చేసేటట్టే ఎవరిని మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న 18+ అందరికీ కూడా పరీక్షలు చేసేటట్టు చూస్తున్నామండి. నిన్న చేస్తాము, ఈ రోజు కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినారు. దాంతోపాటు గ్రామం మొత్తం కూడా హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి కూడా ఇక్కడ తిష్ట వేసింది. దాంతోపాటు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ జరుగుతున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాదాపు 41 రకాల టెస్టులు కూడా చేస్తున్నామని చెప్పేసి, మరోవైపు డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ వాటర్ ట్యాంకులు పూర్తి స్థాయి క్లీనింగ్ కానీ ఇదంతా కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పేసి, ఒక బ్యాక్టీరియా వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి ఇప్పటికే దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు కొంతమంది రిపోర్టులు మాత్రమే నమూనాలు సేకరించాము. ఆ నమూనాలు మాత్రమే వచ్చాయి. మరికొంతమంది కూడా రావాల్సినవి. దాంతోపాటు ఈ సాయిలు ఏదైతే ఉందో భూమిలో ఉన్నటువంటి సాయిలు అంటే తడి మాగాణి ప్రాంతం లాంటి ఈ ప్రాంతం కావడంతో కూడా అక్కడ ఎక్కువగా వాళ్ళు పనులు చేసి రైతులుగా కూలీలుగా పనులు చేసిన వాళ్ళలోనే ఈ ఎక్కువగా ఈ వ్యాధికి బ్యాక్టీరియా జరిగిందని చెప్పేసి వాళ్ళ మీదే ఈ ఎఫెక్ట్ కనపడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతం అయితే తురకపాలెం గ్రామాన్ని కంట్రోల్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మాత్రం ఇక్కడే ఉండి దాంతోపాటు ఒకవైపు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం కూడా చేపట్టింది. ప్రస్తుతం అయితే ఇది తురకపాలెంలో ఉన్నటువంటి అప్డేటు. శీలా. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.